గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం జీర్ణక్రియకు సంబంధించిన వీడియోస్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే మన మానవుల్లో హృదయ ప్రసరణ వ్యవస్థ, ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. ఇది సెకండ్ ఇయర్ జువాలజీలో సెకండ్ చాప్టర్లో అన్నమాట. అయితే ఇందులో మనకి మామూలుగా కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటిగా మనం ఈ గుండె నిర్మాణం, అంతర్నిర్మాణం, బాహ్య నిర్మాణం తెలుసుకుంటే మిగిలినవి చదవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ గుండె యొక్క నిర్మాణం, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి గుండె అనేది మధ్య త్వచం నుంచి ఏర్పడుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకి ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి కోసం ఇంటర్మీడియట్ సిలబస్ సేమ్ కాబట్టి దయచేసి ఎవరు మిస్ చేసుకోవద్దు. లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, మీకు అర్థవంతంగా ఉంటేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనకి ఫస్ట్ ఈ గుండె అంటే హార్ట్, మనకి 3 త్వచాల నుంచి చాలా ఆర్గన్స్ అయితే ఏర్పడడం జరిగింది కదా. మనకి గుండె అనేది మధ్య త్వచం నుంచి ఏర్పడిందనమాట. ఇది కండరయుతమైన స్పందించే లక్షణం కలిగిన అవయవం. ఇది ఊపిరితిత్తులకి మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు స్ట్రక్చర్ వేసి ఒకసారి చూపిస్తాను. తర్వాత ఇవన్నీ క్లియర్గా మీకు 1 by 1 ఈ పేజెస్ అయితే వస్తాయి. అవి మీరు క్లియర్గా పాస్ చేసుకుంటూ చూస్తే మీకు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ నేనైతే స్ట్రక్చర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వినడానికి ట్రై చేయండి క్లియర్గా. మనకి ఇక్కడ లంగ్స్ అయితే ఉంటాయి కదా, వీటి మధ్య హార్ట్ ఉండేది అనమాట. ఇది మధ్య త్వచం నుంచి ఏర్పడింది కదా. ఈ హార్ట్ ఒక దీని ప్లేస్ ఏంటంటే ఊపిరితిత్తుల మధ్యలో మీడియాస్టీనం అనే కుహరం ఉంటుంది అనమాట. ఆ కుహరంలో మనకి హార్ట్ అయితే ఉండిద్ది అనమాట. కొంచెం ఎడం వైపుకి వంగి ఉంటుందన్నమాట. మనకి హార్ట్ ఈ ఊపిరితిత్తులు అనుకోండి, కొంచెం ఎడం వైపుకి వంగి ఉంటుందన్నమాట ఇట్లా. తర్వాత పిడికిల పరిమాణంలో ఉంటుందన్నమాట. ఇది మనకి 2 పొరల్ని కలిగి ఉంటుంది. వెలుపలి పొర, బయట పొరని 2 పొరలు ఉంటుంది కదా హార్ట్ అనుకో. ఇది హార్ట్ అనుకోండి. ఇది 2 పొరలు ఉంటాయి. వెలుపలి పొరని హృదయావరణం అంటారు, తంతియుత హృదయావరణం. లోపలి పొరని సీరస్ హృదయావరణం అంటారు. ఈ సీరస్, ఈ లోపలి పొరలు మళ్ళీ 2 ఉంటాయి అన్నమాట. అవి అంతరంగ స్థరం లోపలిది, బయటది కుడ్య స్థరం అన్నమాట. అయితే ఇది ఈ బాహ్య స్థరం ఏంటంటే మనకి ఎపికార్డియం లాగా ఏర్పడుతుంది అనమాట. అయితే గుండె మనకి 3 పొరల్లో ఉంటుంది అనమాట. ఈ గుండెని మనకి 3 పొరల్లో ఉంటుంది అనమాట. అది బయటది ఏమంటారంటే ఎపికార్డియం అంటారు. మధ్యలో దాన్ని ఏమంటారు అంటే మయోకార్డియం అంటారు. ఇన్నర్ ఉన్నదాన్ని ఏమంటారు, లోపల ఉన్నదాన్ని ఏమంటారు అంటే ఎండోకార్డియం అని పిలుస్తారనమాట. ఈ ఎండోకార్డియం లోని ఎండోథీలియం, ఇది ఎండోథీలియం ఏర్పరుస్తుంది. ఈ ఎండోథీలియం మనకి కొన్ని రక్తనాళాలని అందులో నుంచి బయలుదేరేటట్లు చేస్తుంది అనమాట. అయితే దీని బాహ్య స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్ట్రక్చర్ కూడా మీరు ఒకసారి గమనించండి. ఇది హార్ట్ అనుకుంటే, ఇది కుడి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇది కుడి కర్ణిక, ఇది ఎడమ కర్ణిక. ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. పై 2 కర్ణికలు, కింద 2 జఠరికలు కదా. అయితే 4 భాగాలుగా మన హార్ట్ అనేది ఉండిద్ది అనమాట.
కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ అడ్డుగాడు ఉంటుంది అనమాట. ఈ అడ్డుగాడిని మనం కరోనరీ సల్కస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కండరాలు ఉంటాయి కదా, ఇక్కడ కర్ణిక ఉండుకం లేదా కర్ణిక ఉపాంగం అనేది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అయితే దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే మనకి మూడు రక్తనాళాలు అయితే ఈ హార్ట్కి చేరుకుంటాయి అన్నమాట. మన హెడ్, నెక్ అక్కడి నుంచి ఊర్ధ్వ మహాశిర అనే రక్తనాళం మనకి కర్ణికలోనికి వచ్చేది ఏంటంటే ఆమ్లజని రహిత రక్తం అన్నమాట. ఆమ్లజని రహిత రక్తం అంటే ఆక్సిజన్ లేని రక్తం అంటే చెడు రక్తము. ఊర్ధ్వ మహాశిర నుంచి మనకి తల, మెడ ఉంటుంది కదా ఊర్ధ్వ భాగంలో, వాటి నుంచి వస్తుంది అన్నమాట. తర్వాత అధో మహాశిర అంటే పరమహాశిర అంటే మన కింద బాడీ ఆర్గన్స్ అన్నిటి నుంచి వస్తుంది అన్నమాట. దీన్ని మనం అధో మహాశిర అని పిలుస్తాం. ఇది కింద బాడీ పార్ట్స్ నుంచి మనకి చెడు రక్తాన్ని తీసుకొస్తుంది. అధో మహాశిర లేదా పరమహాశిర అని పిలుస్తాం. తర్వాత ఈ హృదయావరణం ఉంది కదా, దీని చుట్టూ కూడా కొంచెం వేస్ట్ బ్లడ్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ బ్లడ్ నుంచి కరోనరీ సిర అనేది అక్కడ నుంచి ఈ బ్లడ్ని ఇక్కడ కుడి కర్ణికలోనికి తీసుకొని వస్తుంది అన్నమాట. ఈ కుడి కర్ణిక ఈ మూడు రావడానికి ఇక్కడ చిన్న చిన్న వొవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు పిండం అప్పుడు మనకి 21 days నుంచి హార్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఫొరామెన్ అండ్ వొవెల్ అనే ఒక చిన్న రంధ్రం ఉండిద్ది. ఎక్కడ అంటే ఇక్కడ ఈ కర్ణికలను రెండింటిని వేరు చేసే ఈ కర్ణిక దగ్గర ఒకటి పొరాఫెన్ వొవెల్ అనే రంధ్రం ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే డెలివరీ అయ్యి సొంతగా తన శ్వాస తీసుకోగలుగుతున్నాడో అప్పుడు ఆ రంధ్రం మూసుకుపోయి ఆ ఫొరామెన్ వొవెల్ దగ్గర పోసా ఓవాలిస్ అనే అది గర్తంలాగా ఏర్పడుతుంది అనమాట. అది పూడుకొని పోయి ఆ రంధ్రం క్లోజ్ అయిపోయి ఈ పోసా ఓవాలిస్ అనే గర్తంలాగా మిగులుతుంది. ఒకవేళ ఇది సరిగా మూసుకొని పోలేదంటే దాన్ని మనం ఏమని పిలుస్తారు మెడికల్ లాంగ్వేజ్లో అంటే పేటెంట్ ఫొరామెన్ వొవెల్ అని పిలుస్తారు అనమాట. అయితే ఈ కుడి కర్ణికలోనికి చెడు రక్తం వచ్చింది కదా, అప్పుడు ఇక్కడంతా ఇక్కడ ఊర్ధ్వ మహాశిర మనకి తల నుంచి నెక్ నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వస్తుంది కదా, అక్కడ ఏముంటుంది అంటే తెబేషియస్ కవాటం ఉంటుంది. ఆ తెబేషియస్ కవాటంలో నుంచి ఆ ఊర్ధ్వ మహాశిర అనేది కుడి కర్ణికలోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ అధో మహాశిర అంటే పరమహాశిర కుడి కర్ణికలోకి ఓపెన్ అవ్వడానికి అక్కడ యూస్టాచియన్ అనే కవాటం ఉంటుంది అన్నమాట. ఈ రెండు కవాటాల నుంచి ఆ బ్లడ్ అనేది వాటిలోనికి ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కుడి కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ కర్ణిక జఠరిక పట్టణం ఉండిద్ది అనమాట. ఈ రెండింటిని కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఇవి జఠరికలు కర్ణికలు కదా, వీటిని వేరు చేస్తూ కర్ణిక జఠరిక పట్టణం ఉంటుందన్నమాట. ఈ వీటి మధ్యలో ద్విపత్ర కవాటం ఎందుకంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఆమ్లజని రహిత రక్తం అక్కడ నుంచి ఈ త్రిపత్ర కవాటం ద్వారా దీంట్లోకి ఫ్లో అవుతుందన్నమాట. మళ్ళీ ఇది రిటర్న్ ఇట్లా వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ కర్ణిక జఠరిక పటలం ఉంటుంది కదా, విభాజక పటలం ఉంటుంది కదా, అది క్లోజ్ చేసి ఉంచుతుంది అనమాట. ఒకటి ఓపెన్ అయినప్పుడు ఒకటి క్లోజ్ అవుతుంది. అందుకని ఈ బ్లడ్ మరలా వెనక్కి ఫ్లో అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మరలా ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మనకి లంగ్స్ ఉంటాయి కదా, లంగ్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఇంకా వేస్ట్ ఏమైనా ఉంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏమైనా వేస్ట్ మాలిక్యూల్స్ ఉంటే అక్కడ రిమూవ్ అయ్యి అక్కడ నుంచి మరలా ఎడమ కర్ణికలోనికి వస్తాయి అన్నమాట. ఎడమ కర్ణికలోనికి వచ్చిన తర్వాత
ఇంకా అక్కడ కాస్త ప్యూరిఫై అయిపోయి తర్వాత ద్విపత్ర కవాటం ద్వారా మనకి ఎడమ జఠరికలోకి వస్తాయి. ఫైనల్గా మనకి ఎడమ జఠరిక నుంచి బ్లడ్ అనేది వివిధ శరీర భాగాలకి ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏముంటాయంటే కొన్ని శంకు ఆకారంలో పాపిల్లరీ కండరాలు ఉంటాయి అన్నమాట. అవి బ్లడ్ మరలా వెనక్కి పోకుండా అదే స్థిమితంగా ఇక్కడ ఉండేటట్లుగా అవి కాపాడతాయి అన్నమాట. ఈ విధంగా బ్లడ్ అనేది మన హృదయంలో ఫ్లో అవుతూ ఉండిద్ది అన్నమాట. ఇవి కింద జఠరికలు మందంగా ఉంటాయి పైన కర్ణికలతో పోల్చుకుంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి బ్లడ్ అనేది శరీర భాగాలకి వెళ్ళాలి కాబట్టి ఇవి కొంచెం మందంగా పంపు చేయడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఇవి కుడి కర్ణిక కొంచెం పెద్దగా ఉంటుంది ఎడమ కర్ణికతో పోలిస్తే, ఎందుకంటే వేస్ట్ బ్లడ్ అంతా ఇక్కడికి వస్తుంది కాబట్టి. అట్లాగే ఎడమ జఠరిక పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో అవ్వాలి కాబట్టి. ఈ విధంగా మన శరీరంలో మన బాడీలో హార్ట్ పనిచేస్తుంది అనమాట, నిరంతరంగా పనిచేస్తుంది. బ్లడ్ని ప్రతి ఆర్గాన్కి సర్క్యులేట్ చేస్తుంది కాబట్టి ఇది సర్క్యులేటరీ సిస్టంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాగే దీంతోపాటు శోషరస వ్యవస్థ కూడా, దాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.